హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి అదిరిపోయే శుభవార్త అయితే రావటం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అయితే ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి కేంద్రం అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇకపై ఎన్పిఎస్ జాతీయ పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానంలోకి మారలేరండి. ఎన్పిఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు ఇచ్చినటువంటి గడువును పొడిగించే ప్రతిపాదన లేదని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా అయితే తెలపడం అయితే జరిగిందండి. అయితే కేంద్ర ఉద్యోగులకి 2004 జనవరి 1 తర్వాత కేంద్ర సర్వీసుల్లో చేరే ఉద్యోగులందరికీ కూడా ఎన్పిఎస్ ఖచ్చితంగా తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగిందండి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోర్టు తీర్పులను అనుసరించి ఎన్పిఎస్ నోటిఫికేషన్ వెలువడకు ముందు జారీ అయినటువంటి ప్రకటనల ద్వారా ఉద్యోగ నియామకాలు పొందినటువంటి వారికి పాత పెన్షన్ విధానంలోకి మార్చేందుకు అవకాశం ఇస్తూ ఈ యొక్క 2023 మార్చి 3వ తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. అయితే ఈ యొక్క 2023 ఆగస్టు 21 వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించారు. తుది నిర్ణయం తీసుకునేందుకు బోర్డులకి 2023 నవంబర్ వరకు కూడా అవకాశం అయితే గడువునైతే నవంబర్ 30 వరకు కూడా గడువు అయితే ఇచ్చారండి. దీన్ని పెంచే ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి అయితే తెలపడం అయితే జరిగిందండి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.